యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ శనివారపు రాత్రి వేళ మీకు నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దైవ ఆశీర్వాదాలు మీకు తోడై ఉండును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ దినమంతా కాపాడిన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారకుడు అయిన నా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈ దినమంతా కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ దినం ఎందరో మీ ద్వారా మేలులు పొంది దేవా మీ కృపలో ఈ రాత్రి భద్రపరచబడుతూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వివాహ విషయంలో మీరు సహాయం చేశారు, ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేశారు, ఆపరేషన్ విషయంలో మీరు సహాయం చేశారు. దేవా, సహాయము పొందిన వారందరూ ఈ రాత్రి కృతజ్ఞులై నైనా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా అందరి ప్రార్థనలు ఆలకించుచున్న దేవుడవు నాయన. ప్రతిఫలమును ఇస్తున్నందుకై స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి నాయన మీ దాసుడిగా మీ బిడ్డలకు మీరు చేసిన మేలులను తలపోసుకొని మీకు నా నిండు హృదయముతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఎందరైతే ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ప్రయాణమవుతూ ఉన్నారో వారిని క్షేమముగా ప్రయాణాలను నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవములు కలుగునుగాక. ఈ రాత్రి సంతానము లేని బిడ్డలను మీరు దర్శించుదురుగాక, సంతానమును కలుగజేయుదురుగాక. తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన నా దేవ, ఈ రాత్రి వేళ తండ్రి పడకల చుట్టూ మీ కంచెను ఉంచి, పడకలపై ఉన్నప్పుడు నిద్రించుచున్న వేళలో మీ దర్శనములిచ్చి దయ్యపు కలలు, పీడకలలు రాకుండా కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ఎక్కడ ఏం జరగబోతుందో మీకు తెలుసును నా తండ్రి. జరగబోయేవన్నిటినీ ఎరిగిన దేవుడవు నీవు. మీ కృప, మీ కాపుదల నైనా మీ ప్రజల పట్ల మీరు కలగ చేయుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత కొన్ని దినముల క్రితము వరదల వలన, వర్షాల వలన లోతట్టు ప్రాంత ప్రజలు ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్టి వారిని ప్రభుత్వము నాయన వారికి సహాయము చేయడానికి మీరు అనుమతించారు. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మాకిచ్చిన నాయకులను దీవించండి, వారికి రక్షణ దయచేయమని కోరుతూ ఉన్నాను. రక్షణ మీరిచ్చేది, అందుకై స్తోత్రాలు. దయగల మా తండ్రి, మా దేశంను రక్షించండి. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి జీవితాలలో ఎవరికి ఏది అవసరమో యేసయ్య నామములో ఆ అవసరత తీర్చబడును గాక. తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున విదేశాలలో ఉన్న మా బిడ్డల కొరకై నేను చేసిన ప్రార్థనకు గొప్ప ప్రతిఫలము వారు పొందుదురుగాక. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మీయులందరినీ దీవించండి. యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి. ఈ రాత్రి ఎందరైతే యవనస్తులైతేనేముంది, యవనస్తురాండ్లు, పెళ్ళి కానివారు చెడు వ్యసనములకు బానిసలైపోయి తల్లి తండ్రి మాట వినక, పెద్దల మాట వినక, పెద్దలను గౌరవించక చెడు వ్యసనములకు బానిసలైన వారు ఈ రాత్రి ఆ బానిసత్వము నుంచి విడిపించబడే దర్శనములు పొందుదురుగాక. నాడు సౌలును పౌలుగా మార్చిన దేవుడవు, నేడు చెడు వ్యసనములకు బానిసలైన వారిని కూడా మార్చుదురుగాక. దొంగలు, వ్యభిచారులు, త్రాగుడుబోతువారు, జూదగాండ్లు, అబద్ధికులు, మోసము చేయవారు, చేతిపడు చేయవారు మార్చబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కార్యాలు జరిగించండి. అంతేకాకుండా భార్యలను వేధిస్తున్న భర్తలు మారుదురుగాక.
అంత మాత్రమే కాకుండా భార్యలను బాధ పెడుతున్న భర్తలు కూడా మారుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఏ కుటుంబంలో నెమ్మది లేదో, ఏ కుటుంబంలో సమాధానము లేదో, ఏ కుటుంబంలో ఐక్యత లేదు, ఏ సంఘములో ఐక్యత లేదు, అక్కడే యేసు నామములో గొప్ప కార్యములు జరుగునుగాక. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సమస్తము సాధ్యపరిచే నా తండ్రివి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మహిమ కలిగిన మా దైవమా, మా దేవా, మహోన్నతుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ రాత్రి నాయన ఎక్కడైతే దొంగతనాలు జరగబోతున్నాయో అక్కడ దొంగతనాలు చేయబోయేవారు మారుదురుగాక. ఈ రాత్రి ఎక్కడైతే చేతబడులు జరుగుతున్నాయో చేతబడులు చేయువారు మారుదురుగాక. అయినా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరము కలిగిన దేవా, రేపటి ఆరాధనల కొరకు ఈ రాత్రి మీరు సిద్ధపరచుచున్న సంఘము రేపటి ఆరాధనలలో పాల్గొని మిమ్మను ఆరాధించి ఆశీర్వాదాలు పొందుటకు యేసయ్య రాకడ ఆలస్యమైతే అనుమతి కోరుతున్నాను. నా తండ్రి, సహాయము చేయండి. రేపటి దినపు వర్తమానముల కొరకు మీ దాసులను బలపరచండి. వారిని మీ నోటికి బూరగా వాడుకొనండి. ఏ వాక్యము సంఘమునకు అవసరమో ఆ వాక్యమును బయలుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే వందనాలు చెల్లిస్తూ, ఈ దీనుడి ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా క్షేమమును కోరి మా ప్రతి అవసరమును నాయన గుర్తెరిగిన వారు మా కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా సహాయం చేయండి. మరి సునీతమ్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. సునీతమ్మను ఆమెకిచ్చినటువంటి కుమారుడు రవిని బట్టి, రవి భార్య స్వాతిని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి. మరి సునీల అమెరికాలో ఉంది, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వివాహ వయసు వచ్చి ఉంది, బిడ్డకు వివాహం చేయ విషయంలో కూడా సహాయం చేసి మహిమను పొందమని, ఇలాగున మా సంఘమును దీవించుమని, మీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ, వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్ని, ఆయా వృత్తిలో ఉన్న వారందరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని కృప మీకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. శుభరాత్రి.